హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏం లేదండి, ఆగస్ట్ మంత్ కదా, నాకైతే చాలా స్పెషల్. నా బర్త్డే ఈ మంత్లోనే వస్తుంది. అలాగే 1 ఇయర్ నుంచి 1 ఇయర్తో మిస్ అయ్యాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పెట్టారుగా, బర్గర్ కూడా ఉందిరా. కొంచెం వండుకోండి సార్. ఇవన్నీ నాకు ఇష్టమని మీకెలా తెలుసు? జంక్ ఫుడ్ ఇచ్చి పిల్లలు కొంటారని నువ్వు అన్నప్పుడు అందరూ నీ మాటలు మాత్రమే విన్నారు. కానీ నేను బర్గర్ లాంటి నీ క్యూట్ ఫేస్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నీ ఎక్స్ప్రెషన్స్ చూశాను. నాకు ఎంతో ఇష్టమైన వరమహాలక్ష్మి వ్రతం కూడా ఈ మంత్లోనే, అలాగే రాఖీ పౌర్ణమి. సో ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. ఇలా అయితే చాలా పండుగలు ఉన్నాయన్నమాట. సో వాటి అన్నిటికీ నేనైతే షాపింగ్ అయితే చేశాను. సో అలాగే మా ఆడపడుచు వాళ్ళకి ఏం తీసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అమ్మవారి పక్కన పెట్టడానికి గ్రీన్ అనమాట. సో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ శారీ అయితే. చూడగానే నాకైతే చాలా నచ్చింది. చిన్న బార్డర్తో వస్తుంది అనమాట, చాలా బాగుంది. ఇదైతే అమ్మవారి పక్కన పెట్టడానికి అనమాట. ఈ శారీ వచ్చేసి అమ్మవారికి కట్టేయడానికి అనమాట. సో ఇది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, ఇంకా కింద వచ్చేసి బార్డర్ అనేది పెద్దగా వస్తుంది అనమాట. సో నేనైతే పూర్తిగా ఇప్పి అయితే చూపిస్తలేను, ఎందుకంటే వ్రతం అప్పుడు ఎలాగో వీడియోస్ పెడతాను కదా, అప్పుడు చూసేయండి. సో శారీస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఎందుకో చూడంగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. ఈ శారీస్ వచ్చేసి ఎవరికన్నది మీరు కామెంట్లో తెలపండి. సో పైన వచ్చేసి చిన్న బార్డర్ దీనికి కూడా, ఇంకా కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందనమాట. ఈ శారీస్ అయితే రెండు సేమ్ తీసుకున్నాను. సో గెస్ చేయండి ఈ శారీస్ ఎవరికై ఉంటాయి అని చెప్పేసి. సో ఈ శారీ వచ్చేసి వ్రతం అప్పుడు నేను కట్టుకుందామని చెప్పేసి నేను కొనుక్కున్నాను అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందో. దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది, చూపిస్తాను ఉండండి. సో కాంట్రాస్ట్లో తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్లో తీసుకున్నాం అనమాట. శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ చివరికి యాడ్ చేశారు. ఇంకా ఈ విధంగా అయితే మగ్గం వర్క్ అయితే చేపించి పంపించింది మా సిస్టరు. తను టైలరింగ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ తనే కుట్టింది. బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగుంది, చూడండి, బాగుంది కదా. కట్టుకున్నాక ఎలా ఉంటుందో చూద్దాం. అగైన్ ఇది ఒక శారీ అనమాట. సో రాఖీ పండగకి కట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో బ్లౌజ్ ఇలాగే వచ్చింది, అది నచ్చలేదు మాకు. సో అందుకని చెప్పేసి మేమైతే వేరే బ్లౌజ్ తీసుకున్నాము దీనికి. ఇది కూడా రా సిల్కే అనమాట. సో సింపుల్గా ఇలా కుట్టించాను. సో ఈ శారీ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. మరి కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజే స్టిచ్ చేయించాను. ఈ శారీ వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. సో ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది దేనికన్నది తెలియదు. బ్లౌజ్ వచ్చింది, ఇది కూడా స్టిచ్ అయితే చేయించేసాను. సో హ్యాండ్స్ అన్నీ చాలా లూజ్ అయ్యాయి, మళ్ళీ ఇవ్వాలి. అగైన్ ఈ శారీ అయితే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో శుక్రవారం రోజు పొద్దున్నే తల స్నానం చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం చేయడానికి ప్రసాదాలు వండుతాను కదా. సో అప్పుడైతే ఈ శారీ కట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి చాలా వరకు శారీస్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేపించేసాను. దీనికి వచ్చేసి ఈ విధంగా అయితే మా సిస్టర్ స్టిచ్ చేశారు. సో బ్లౌజులు అన్నీ బాగున్నాయి, కాకపోతే కొంచెం హ్యాండ్స్ లూజ్ అయ్యాయి అనమాట. సో మళ్ళీ తనకి ఇవ్వాలి. ఇంటికి ముత్తైదులు అయితే వస్తారు కదా, వాళ్ళందరికీ పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఎప్పుడు 50 అలా కొంటాను. ఈసారి అయితే ఇంకా 20 అనుకుంటున్నాను, చూడాలి. అమ్మవారు ఇలా ఎక్కువ ఇస్తామంటే నేను చాలా మందిని పిలిచి పెట్టాలని నాకు చాలా ఇష్టం కూడా. సో అమ్మవారి దయ
ఏంటో మరి ఈసారికి తగ్గింది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్కి చాలా చాలా బాగా పెట్టాలి, అందరికీ శారీస్ పెట్టాలని ఆశగా ఉంది నాకు. ఇంకా అమ్మవారు కరుణిస్తే తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇన్ని శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అన్నది కామెంట్లో తెలపండి. ఇంకోటి వచ్చేసి 2 సేమ్ శారీస్ ఉన్నాయి కదా, సో అవి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఏ శారీ నచ్చినా వాటి కాస్ట్ మీకు కనుక కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటికి ఎంత కాస్ట్ పడ్డది అన్నది రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇంకా అమ్మవారికి కావాల్సిన బ్యాంగిల్స్ కూడా అక్కడ పెట్టడానికి, అమ్మవారి ముత్తైదులుగా వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి, ముత్తైదులు వస్తారు కదా వాళ్ళకి బ్యాంగిల్స్ అండ్ బ్లౌజ్ పీసెస్, ఇంకా తాంబూలం ఇవ్వడానికి కొన్ని ఐటమ్స్ అనమాట. ఇవైతే పెడతాను. ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను ప్రతి ఇయర్. ఈసారి రిటర్న్ గిఫ్ట్ కూడా నేనేం ప్లానింగ్ చేసుకోలేదు, ఓన్లీ బ్యాంగిల్స్ ఇంకా బ్లౌజ్ పీస్. ఈసారి అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఏం కొనలేదు. మా వాడు పక్క నుంచి అంటున్నాడు, ఎందుకమ్మా ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ కొనలేదు అని చెప్పేసి. ఈ మంత్ చాలా ఖర్చులు అయితే అయిపోయాయి అనమాట. అమ్మవారు నెక్స్ట్ ఇయర్ ఏం కొనిపించుకుంటారో, వచ్చి ముత్తైదులకు ఏం రిటర్న్ గిఫ్ట్ ఇప్పిస్తారో చూడాలి మరి. ఈ ఇయర్ అయితే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేసుకోలేదన్నమాట. నేను నెక్స్ట్ 28th నాడ అయితే చేసుకుంటున్నాను. ఆ రోజే రాఖీ పౌర్ణమి కూడా ఉంది. అలాగే మా ఊర్లో ఆంజనేయ స్వామిది ఏదో పూజ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి మా ఆడపడుచు వాళ్ళు అక్కడికే వస్తారు. ఇంకా అక్కడే రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం అండ్ ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏదో పూజ అయితే చేస్తున్నారు. సో ఈ శారీస్ అయితే చూసారు కదా, నేను ఎన్ని శారీస్ చూపించాను మీకు అన్నది ఇప్పుడు నాకు కామెంట్లో తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చెప్పండి. ఎందుకంటే మీరు నిజంగా అసలు శారీస్ అన్ని చూసారా? కొంతమంది అయితే చూస్తున్నారు, కామెంట్ అయితే పెట్టట్లేరు. మీరు కామెంట్ పెడితేనే కదా నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి, పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఏది నచ్చింది అన్నది తప్పకుండా కామెంట్లో అయితే పెట్టండి. అలాగే ఏ శారీకి ఎంత కాస్ట్ పడ్డది తెలుసుకోవాలనుకుంటే కూడా కామెంట్లో తెలపండి. నేనైతే ఇంకా కాస్ట్ ఎంత పడింది అనేది అయితే రిప్లై ఇస్తానన్నమాట. సో ఇవైతే నా వరలక్ష్మి వ్రతం పూజకి అండ్ రాఖీ పౌర్ణమికి, నా బర్త్డేకి. ఆగస్ట్ మంత్లో అయితే మాకు ఖర్చు ఎక్కువైపోతా ఉంటుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీరు అడగొచ్చు ఎవరు చేయమంటున్నారు మిమ్మల్ని అంతగానం ఖర్చు అని, కానీ వస్తుంటాయి సంవత్సరం మొత్తంలో ఒక్కసారే కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. 1 మంతే కదా ఖర్చులు ఎక్కువ అయ్యేది. ఆవిడ చేయించుకోవాలి అనుకుంటే చక్కగా చేయించుకుంటారు. సో నాకు ఎప్పుడు వ్రతం రోజు చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సో ఈసారి అయితే కుదరలేదు. ఇంకా 28th అయితే ఇంకా వ్రతం అయితే చేస్తున్నా. అది కూడా చాలా స్పెషల్. ఏంటంటే మా ఏంటిది మాకేంటిది అంటున్నా, ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్కి ఏదో పూజ ఉంది. అలాగే ఇంకా వరలక్ష్మి వ్రతం నేనైతే అదే రోజు చేసుకుంటున్నాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళందరూ వస్తారు, ఇంకా మా పాలోళ్ళు ఉంటారు. ఎవ్రీ టైం ఇక్కడ సిటీలో చేసుకుంటున్నాం. ఈసారి అయితే ఫస్ట్ టైం అక్కడ విలేజ్లో అయితే వ్రతం చేసుకుంటున్నాను. ఇంకా వ్రతం ఎలా చేసుకున్నాను, ఏం చేశాను అనేది ముందు ముందు వీడియోస్ వస్తాయి, చూడండి. మీరు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.